ఇప్పుడు జాబ్స్ నుంచైతే మనకు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనికైతే క్వాలిఫికేషన్ మీరు ఇంటర్ మాత్రం సరిపోతుంది. ఎలాంటి హై స్టడీస్ అవసరం లేదు. జస్ట్ మీరు ఇంటర్ చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్‌లీ అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇందుట్లో మీకు ఎలాంటి ఎగ్జామ్ కండక్ట్ చేయరు. ఫ్రెషర్స్ వాళ్ళు డెఫినెట్‌లీ అప్లై చేసుకోవడానికి చాలా యూజ్‌ఫుల్ అయ్యే జాబ్ నోటిఫికేషన్. మీ ముందుగా తీసుకొచ్చాను. డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. మీకు ఇంటర్వ్యూ చేసి మీకైతే జాబ్ అయితే ఇస్తారు. ఎయిర్‌పోర్ట్‌లో మీకైతే వర్క్ అయితే ఉంటుంది. వీళ్ళ గురించి మీకు కంప్లీట్‌లీ డీటెయిల్స్ వాళ్ళ వెబ్‌సైటు అన్నీ చూపిస్తాను. మీరైతే మన వీడియో ఎక్కడ ఫుల్‌గా స్కిప్ చేయకుండా చూసి డెఫినెట్‌లీ అప్లై అయితే చేసుకోండి. సో, ముందుగా మీరు చూసుకున్నట్టయితే గైస్ ఇదైతే మనకి వాళ్ళ వెబ్‌సైటు. కెరియర్ దాంట్లో అయితే అఫీషియల్‌గా నోటిఫికేషన్ ప్రకారంగా రిలీజ్ చేయడం జరిగింది. సో, ఎందుకంటే చాలామంది ఇట్లాంటి ఎయిర్‌పోర్ట్ జాబ్స్ అంటే డెఫినెట్‌లీ అందరూ ఫేక్ అని అనుకుంటారు. సో, వాళ్ళ గురించి నేనైతే మీకు డీటెయిల్‌గా చెప్తున్నా. అంటే కెరియర్ జాబ్స్ అంటే అసలు ఎయిర్‌పోర్ట్ జాబ్స్ అంటేనే చాలామంది ఫేక్ అనుకుంటారు. సో, అందుకని వాళ్ళ గురించే డైరెక్ట్‌గా నేనైతే వాళ్ళ వెబ్‌సైట్‌తో సహా మీకైతే లైవ్‌గా చూపిస్తున్నాను గైస్. ముందుగా మీరిక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే మనకి ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది ఆన్‌లైన్‌లో ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 11థ్ జూన్ నుంచి స్టార్ట్ అయింది ఆల్రెడీ. అండ్ ఈ అప్లికేషన్ మీరు చివరి తేదీ వచ్చేసి గైస్ 2nd జులై వరకైతే ఉంది. సో, ఒకసారి మీరిక్కడ సెలక్షన్ ప్రాసెస్ చూసుకోండి. మీకు కావాల్సింది ఖచ్చితంగా మీరైతే ఈ అప్లికేషన్ కంప్లీట్‌లీ ఆన్‌లైన్ ద్వారా అయితే అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. సో, అండ్ ప్లీజ్ నోట్ దట్ ది అప్లికేషన్ రిసీవ్డ్ త్రూ స్పీడ్ పోస్ట్, రిజిస్టర్ పోస్ట్, ఆర్డినరీ పోస్ట్ అండ్ కొరియర్స్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. సో, మనం చాలామంది ఆఫ్‌లైన్‌లో స్పీడ్ పోస్ట్ ద్వారా, రిజిస్టర్ పోస్ట్ ద్వారా, ఆర్డినరీ పోస్ట్ ద్వారా అయితే అప్లై చేస్తారు. సో, అలా ఆఫ్‌లైన్‌లో అప్లై చేయకూడదు. కంప్లీట్‌లీ ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. అప్లికేషన్‌లు మీరు అప్లై చేయాలంటే మీకు ముందు కావాల్సింది ఖచ్చితంగా మన దగ్గర ఉండాల్సింది 12థ్ సర్టిఫికేట్ అండ్ మీ మార్క్ షీట్ ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. అండ్ క్యాస్ట్ గాని, క్యాటగరీ సర్టిఫికేట్స్ అయితే ఉండాలని చెప్తున్నారు. ఆధార్ కార్డ్ ఖచ్చితంగా కాపీ అయితే మీ దగ్గర ఉండాలి. అండ్ దీంతో పాటు ఇంకా మనకి అటాచ్ వన్ రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ కలర్ ఫోటో అని చెప్తున్నారు. సో, చాలా మందికి ఫోటోస్ అప్‌లోడ్ చేస్తున్నప్పుడు మనకి 20 కేబీ సైజ్‌లో మాత్రమే ఉండాలి. ఒకసారి చూసుకోండి ఇది. సో, దీనికి మనం కొన్ని కొన్ని వెబ్‌సైట్స్ ఉన్నాయి. మీరు ఫోటో అనేది వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తే మనకి 20 కేబీలో అయితే ఇస్తుంది. సో, ఈ వెబ్‌సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను మీకు. అండ్ మీరు అప్లై చేస్తున్నప్పుడు మీకు ఖచ్చితంగా ఇవన్నీ మీకు మనకి అఫీషియల్ వెబ్‌సైట్స్ కాబట్టి ఖచ్చితంగా మీకైతే అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంటుంది. మీకు దాని గురించి కూడా ఏదో చెప్తాను నేను. అండ్ మీరైతే లాస్ట్‌లో మనకి సిగ్నేచర్ అనేది మాక్సిమం 20 కేబీ ఉండాలని చెప్తున్నారు. సో, దీని గురించి కూడా మీరు చూసుకోండి గైస్. అండ్ ఇప్పుడు మనం ఒకసారి ఇక్కడ మీకు పే అండ్ అలవెన్స్ అసలు మనకి అసలు ఇందుట్లో మనకి ఫస్ట్ ఇయర్ ఎంతిస్తారు సాలరీ ఫిక్స్‌డ్‌గా అంటే మనకి 21,500 మనకి ఫిక్స్‌డ్‌గా ఇస్తారని చెప్తున్నారు. అండ్ సెకండ్ ఇయర్ వచ్చేసి మీకు టోటల్‌గా 22,000 మీకు ఫిక్స్‌డ్‌గా వస్తుంది. అండ్ ఇంకా మనకి థర్డ్ ఇయర్ వచ్చేసి 22,500. సో, మనకి కంప్లీట్‌లీ వీటి ప్రకారంగా మనకి సాలరీస్ అనేది ఇస్తారని చెప్తున్నారు. సో, ఇందుట్లో మీరు ఇంకా ఎక్స్‌ట్రా ఏమున్నాయంటే మనకి దీంట్లో మీకు టీఏ, డీఏ ఉంటాయని చెప్తున్నారు. ఇంకా మనకి లీవ్స్ ప్రొవైడ్ చేస్తారు. మెడికల్ ఇన్సూరెన్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. సో, మాక్సిమం మీకైతే 10,000 పర్ యానమ్ ఇస్తారని చెప్తున్నారు వాళ్ళు. సో, మెడికల్ ఇన్సూరెన్స్ మీకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సో, చాలా మంచి అప్‌డేట్ అని చెప్తాను నేనైతే. డెఫినైట్‌లీ ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. పోస్ట్ చూసుకుంటే మనకి అసిస్టెంట్ సెక్యూరిటీకి అయితే మనకి వాళ్ళతో హైరింగ్ అయితే చేస్తారు. సో, ప్లేస్ అండ్ పోస్టింగ్ మీరు చూసుకున్నట్టయితే గైస్ మనకి తిరుపతిలో టోటల్‌గా 9 వేకెన్సీస్ ఉన్నాయి. త్రిచర్లో మనకి టోటల్‌గా 23 వేకెన్సీస్ ఉన్నాయి. మధుర దాంట్లో 9 వేకెన్సీస్, భువనేశ్వర్ దాంట్లో 9, జైపూర్ దాంట్లో 12. సో, కంప్లీట్‌లీ మీకు వీటి ప్లేసెస్‌లో మీకైతే పోస్టింగ్ ఇస్తా అని చెప్తారు. సో, ఇన్ కేస్ మీరు ఎనీ అదర్ లొకేషన్‌లో మీకు ఇండియాలో కావాలనుకుంటే డెఫినైట్‌లీ మీకైతే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారని చెప్తున్నాను గైస్. సో, చాలా మంచి అప్డేటు. ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి కార్గో లాజిస్టిక్స్ అని వాళ్ళైతే మనకి కంపెనీ వాళ్ళతో మనకి కంప్లీట్‌లీ ఢిల్లీ నుంచి ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు వాళ్ళు. సో, ఇదైతే మెయిన్‌లీ మనకి అసిస్టెంట్ సెక్యూరిటీకి అయితే మనకి వాళ్ళైతే 3 ఇయర్స్ ఆఫ్ ది పాన్ ఇండియా బేసిక్స్‌గా మనకైతే వాళ్ళు అంటే ఎగ్జాక్ట్‌లీ మీకైతే 3 ఇయర్స్ కాంట్రాక్ట్ అయితే ఉంటుందని చెప్తున్నారు వాళ్ళు. సో, ఒకసారి మీరు చూసి ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోండి. అండ్ గైస్ మీకైతే థంబ్‌నెయిల్‌లో చూపించాను కదా నేను జస్ట్ మనకి ఏజ్ అనేది మెయిన్‌లీ మనకైతే ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది. అండ్ మనకైతే ఇంటర్ పాస్. సో, ఇక్కడ నేను మీకు అదే చూపిస్తున్నాను. మనకి 12థ్ ఫార్మ్ రికగ్నైజ్ అంటే మనకి ఖచ్చితంగా మీరైతే 12థ్‌లో మీకు మినిమమ్ 60% మార్క్స్ అయితే వచ్చుండాలి జనరల్ వాళ్ళకి. అదే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే మనకి 55% మార్క్స్ ఖచ్చితంగా మీకైతే రావాలని చెప్తున్నారు. అండ్ ఇందుట్లో మీకైతే 60, 70, 80 సో, వీటి ప్రకారంగా మనకి వాళ్ళైతే ఇచ్చారు. ఆన్‌లైన్ ఫార్మ్‌లో ఫిల్ చేస్తున్నప్పుడు మీకు ఇలా అప్లై చేయాలి అని చెప్తున్నారు. అండ్ మీరైతే ఎలాంటి సీజీపీఏ గ్రేడ్స్ మీరైతే అప్లై చేయకూడదు ఆన్‌లైన్ ఫార్మ్‌లోని మరీ చెప్తున్నారు. ఒకసారి జాగ్రత్తగా చూసి మీరైతే ఆన్‌లైన్ ఫార్మ్ అనేది అప్లై చేయండి. అండ్ ఇందుట్లో మనకి మెయిన్‌లీ చదవడం అండ్ మాట్లాడడం అనేది ఇంగ్లీష్, హిందీ రావాలని చెప్తారు. లేదా మీరు విత్ లోకల్ లాంగ్వేజ్ అంటే మీకు మాక్సిమం లోకల్ లాంగ్వేజ్ అంటే మన ఆంధ్ర, తెలంగాణలో చూసుకున్నట్లయితే తెలుగు వచ్చిన డెఫినైట్‌లీ అప్లై అయితే చేసుకోవచ్చు.
అండ్ నెక్స్ట్ వన్ ఇంకా మనం ఏజ్ విషయం దగ్గరికొస్తే మీరైతే 27 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలి. సో, ఫస్ట్ జూన్ నుంచి మనకి 27 లోపు ఉన్న వాళ్ళు డెఫినెట్‌లీ అప్లై చేసుకోమని చెప్తారు. ఇన్‌కేస్ ఎవరికైనా ఏజ్ 28 ఉంటే వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి ఇక్కడ మనకైతే ఆప్షన్ అయితే లేదు గైస్. అండ్ ఇందుట్లో మీకసలు వర్క్ ఏముంటుందని చూసుకుంటే జాబ్ ప్రొఫైల్ వచ్చేసి మనకు క్లారిటీగా వాళ్ళైతే ఇచ్చారు వాళ్ళు. సో, ఇందుట్లో మీకు మెయిన్‌లీ ఎయిర్‌పోర్ట్స్‌లో మనకి అసిస్టెంట్ ప్యాసింజర్స్ మనకి బ్యాగేజ్ హ్యాండిల్ చేయాలని చెప్తున్నారు. లేదా లోడింగ్ అండ్ అన్‌లోడింగ్ బ్యాగేజ్ అని ఉంటుంది. లేదా మీకు మల్టీ టాస్కింగ్ ఆపరేషన్ వర్క్ యాక్టివిటీస్ మనకి వాళ్ళది అసైన్ చేస్తా అని చెప్తున్నారు. లేదా మీకు మనకి ఎక్స్‌రే మిషన్స్ ఉంటాయి కదా! సో, వాటిలో బ్యాగ్స్ అనేవి అందుట్లో ఏమేమి ఉన్నాయి అవన్నీ మీరు చెక్ చేయాల్సిన వర్క్ అయితే ఉంటుంది. సో, చాలా మంచి వర్క్ ఫ్రెండ్స్ డెఫినైట్‌లీ అందరైతే అప్లై చేసుకోండి. సో, ఇంగా మనకి ఫైనల్లీ అప్లికేషన్ ఫీస్ ఫ్రెండ్స్. ఇన్ జనరల్ ఓబీసీ కేటగరీస్ వాళ్ళకైతే మనకి అప్లికేషన్ ఫీస్ రూ. 500 చార్జ్ చేస్తున్నారు. అండ్ ఎస్సీ, ఎస్టీ, ఉమెన్స్ క్యాండిడేట్స్ వాళ్ళకైతే మనకి రూ. 100 చార్జ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో, ఇదైతే మీరు కంప్లీట్‌లీ మనకైతే వాళ్ళు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాలని చెప్తున్నారు. సో, ఒకసారి మీరు చూసి అప్లై చేసుకోండి. మన యూట్యూబ్ ఛానెల్‌లో పెట్టే వీడియోస్ ప్రతీదీ మీకు జెన్యూన్‌గా ఉంటాయి. అండ్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ మీరు మనం చూస్తున్న వీడియో అనేది డిస్క్రిప్షన్‌లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాం. జాబ్ అప్డేట్స్ వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది. సో, ఈ గ్రూప్‌లో మీరు జాయిన్ అవుతే మీకు డైలీ అప్డేట్స్ ఫ్రీగా ఇస్తుంటాను. అండ్ కొన్ని కంపెనీస్ వారైతే మనకి వర్చువల్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. సో, వాటి ఐడీ, పాస్వర్డ్స్ అన్నీ మన గ్రూప్‌లో అప్డేట్ చేస్తుంటాను టైమ్ టు టైమ్ అనేది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినైట్‌లీ జాయిన్ అవ్వండి. మీకు చాలా యూజ్‌ఫుల్ అయితే అవుతుంది.